ఈ ఒక్క పొడి చేసి పెట్టుకున్నారంటే మీరు చేసుకునే టిఫిన్ ఉప్మా, ఇడ్లీ, ఊతప్ప, దోశ లాంటి వాటికి, వేపుళ్ళకి, సాంబార్‌కి మరింత టేస్ట్‌ని అయితే యాడ్ చేస్తుంది. ఫస్ట్ అయితే ఒక కప్పు కందిపప్పుకి పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు మినపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ముప్పావు కప్పు వరకి పుట్నాలను వేసుకొని బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకు చల్లారనివ్వాలి. తర్వాత అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ని వేసుకున్నాను. ఒక పెద్ద స్పూన్ వరకు ధనియాలు, 4, 5 రెమ్మల కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, తర్వాత హాఫ్ స్పూన్ వరకు మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 10, 15 వరకు ఎండుమిర్చి మీరు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని బాగా క్రిస్పీగా అయ్యేటట్టు ఫ్రై చేసుకొని వీటిని కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన వాటినన్నిటిని మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ అయితే నేను పప్పులను వేసుకొని మంచిగా ఫైన్ పౌడర్ లేకుండా కొంచెం రవ్వలాగా పౌడర్ చేసేసుకొని తర్వాత ఎండుమిరపకాయల మిశ్రమాన్ని కూడా వేసి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఎంతో యమ్మీగా ఉండే పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. ఈ పౌడర్తో ఇడ్లీ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.